ఈరోజు మన సెమీకండక్టర్‌లో సెటప్ టైమ్ అంటే ఏంటో ఒక క్వెషన్ ఉంది. ఆ క్వెషన్ గురించి మనమైతే చూద్దాం ఇక్కడ. సెటప్ టైమ్ అంటే ఏంటనంటే, మనం ఆల్రెడీ అన్నీ వినేసుంటాం. ఆ పర్టిక్యులర్ డెఫినిషన్ ఏంటి? ఇక్కడ మనకైతే పాసెజ్ ఉంది. ఆ పాసెజ్ వచ్చేదానికంటే కొంచెం టైం ముందు మన ఇన్‌పుట్ స్టేబుల్‌గా ఉండాలి. అంటే ఆ పర్టిక్యులర్ టైంలో మనకి ఇన్‌పుట్ మనకి వేరీ అవ్వకూడదు. టాగుల్ అవ్వకూడదు అని ఉంటుంది. అది ఎందుకు అంటే సపోజ్ ఇక్కడ మనకి అయితే మనం చూస్తున్నాం మనకిన్న ఇన్‌పుట్స్ ఏంటంటే డి ఇన్‌పుట్, క్లాక్ ఇన్‌పుట్, రీసెట్ ఇన్‌పుట్. మనము క్లాక్ ఇన్‌పుట్ అయితే చూస్తాం ఎలా? ఇలా ఉంది మన క్లాక్ ఇన్‌పుట్. సో, ఇవి పాసెజ్ కదా! ఈ పాసెజ్ కంటే కొంచెం ముందు ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఏరియాని మనకి సెటప్ ఏరియా అంటాం కదా! ఈ పర్టిక్యులర్ టైంలో వచ్చి మన డి టాగుల్ అవ్వకూడదు ఇలాగ. మన డి కానీ మన రీసెట్ కానీ ఈ టైంలో టాగుల్ అవ్వకూడదు. టాగుల్ అయితే ఏమవుతుందనంటే ఈ పర్టిక్యులర్ రైజింగ్ ఎడ్జ్‌కి అర్థం అవ్వదు. ఇది ఇప్పుడు 1లో ఉందా? ఈ టైంలో ఇక్కడ 0లో ఉందా? అని ఇది అర్థం చేసుకోలేకపోతుందనమాట. ఆ టైంలో మనకిక్కడ సెటప్ వైలేషన్ అయితే వస్తుంది. సో, ఈ టైం అసలు ఎందుకుంది? మనకిక్కడ ఈ ఎడ్జ్ ఇది ఎందుకు డిటెక్ట్ చేయలేకపోతుంది అనంటే, మన రియల్ లైఫ్‌లో మనకిలా షార్ప్ ఎడ్జ్‌లయితే ఉండవు కదా! 0-1 అబ్రప్ట్‌గా ఎళ్ళదు కదా! మన 0-1 ఎలా ఎళ్తుందంటే, ఇలా స్లోగా ఎళ్లి ఇలా 1 అవుతుంది. కదా! ఇది 0 ఇలా స్లోగా ఎళ్లి 1 అవుతుంది. సో, ఇక్కడ ప్రాపర్‌గా 1 అయింది. ఇక్కడ ప్రాపర్‌గా 0 ఉంది. సో, ఈ టైం అంతా సెటప్ టైమ్ అవుతుందనమాట. ఈ టైం అంతా రైజింగ్ టైమే. సో, ఇది రైజింగ్ ఎడ్జ్. ఈ ఎడ్జ్‌లో ఇదంతా మనకు సెటప్ టైమ్ అయితుంది. ఈ టైంలో నువ్వు డేటాని మార్చేస్తే దానికెలా అర్థమవుతుంది? మన ఇన్‌పుట్ డీని మార్చినా, రీసెట్‌ని మార్చినా ఇక్కడ ఆ పాసెజ్ వచ్చేసరికి ఈ పాసెజ్ వచ్చింది. ఈ పాసెజ్ రావడం వల్ల ఇప్పుడు దీనికి ఇక్కడ క్యూ తీసుకోవాలా? క్యూని 0 చేయాలా? అవుట్‌పుట్‌ని ఆర్ డీలో ఉన్న ఇన్‌పుట్, అవుట్‌పుట్ తీసుకోవాలా? ఆర్ లేకపోతే రీసెట్టే ప్రాబ్లమ్ అయితే, రీసెట్ చేంజ్ అయితే రీసెట్ 1 ఉందా ఇక్కడ? ఆర్ రీసెట్ 0 ఉందా? అది ఎలా అర్థమవుతుంది దీనికి? అర్థమవ్వదనమాట. అందుకే సెటప్ టైమ్ మనం మెయింటైన్ చేయాలి అనమాట. సో, అందుకే సెటప్ టైమ్ అనేది ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్. థాంక్ యూ.